డాక్టర్ టి రత్నాకర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు గారు కృష్ణా పత్రిక సంపాదకులు, వీరిని కూడా వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. పిరాట్ల వెంకటేశ్వర్లు గారు కృష్ణా పత్రిక సంపాదకులు. శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు గారికి మా హృదయపూర్వక స్వాగతం. శ్రీమతి జి సత్యవాణి గారు భారతీయం ట్రస్ట్ కన్వీనర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వారిని కూడా వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మేడసాని మోహన్ గారు అన్నమాచార్య ప్రబంధ ప్రాజెక్టు సంచాలకులు, వారిని కూడా వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. మేడసాని మోహన్ గారు. శ్రీ మేడసాని మోహన్ గారు, మా హృదయపూర్వక స్వాగతం సార్. శ్రీ పిఆర్ మోహన్ గారు శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్, అలానే తిరుమల పరిశోధకులు, వీరిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు గారు భారతీయ విద్యాభవన్ డైరెక్టర్, వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ప్రొఫెసర్ డి మనోహర్ రావు గారు తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి, వారిని వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అలానే శ్రీమతి మంజులశ్రీ గారు తిరుప్పావై పాసుర ప్రచారకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ బి జగదీష్ గారు హిందూ జాగరణ సమితి కోనసీమ ప్రాంత సారథి, వారిని వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎం రామరాజు గారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు, వారిని కూడా వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అలానే శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం, వారు మరికొద్ది సేపట్లో సభను అలంకరించబోతున్నారు. శ్రీ ఎం సుదర్శన్ గారు, వారిని వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. వీరు కర్నూలు వాస్తవ్యులు, దళిత హిందూ ధర్మ రక్షణ సమితి తరపున దళితులను తిరిగి హిందూ మతంలోనికి రప్పించేందుకు కృషి చేస్తున్నవారు. శ్రీ ఎం సుదర్శన్ గారు, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం.
శ్రీ భానుప్రకాష్ గారు, బీజేపీ నేత, వారిని వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు. సభకు విచ్చేసిన, అలానే వేదికను అలంకరించిన పెద్దలందరకు మరొక్కసారి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఇక జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా ఈనాటి సభాధ్యక్షులను అలానే తదితర పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాం. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ ఈఓ, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. తిరుమల మనదే అంటే హైందవులదే. దాని పవిత్రతను, విశిష్టతను కాపాడవలసిన అవసరం, భావితరాలకు దాని సమున్నత విలువలను అందజేయవలసిన గురుతర బాధ్యత మనందరిపై ఉంది. ఇదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన. అలానే వేద పఠనం కోసం హైదరాబాద్ నుంచి పిలిపించిన జనమంచి విశ్వనాథ శర్మ గారు, అలానే జనమంచి సీతారామ శర్మ గారు, గౌరీ భట్ల నాగరాయ శర్మ గారు వారిని వేద పఠనం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్యోతిష్మదీం ద్వాసాదయామి జ్యోతిష్కృతం సాదయామి జ్యోతిర్విధం ద్వాసాదయామి భాస్వతీం ద్వాసాదయామి జ్వలంతీం ద్వాసాదయామి మల్మలా భవంతీం ద్వాసాదయామి దీప్యమానాన్ ద్వాసాదయామి రోచమానాన్ ద్వాసాదయామ్యజస్రాన్ ద్వాసాదయామి బృహజ్యోతిషం ద్వాసాదయామి బోధయంతీం ద్వాసాదయామి జాగ్రతీం ద్వాసాదయామి అగ్నినాగ్నిః సమిధ్యతే కవిర్బృహపతిర్యువా అవ్యవాట్ జుహ్వాస్య ఆశుష్యశానో వృషభో న యుగ్మో ఘనః శోభనశ్చర్షణీనాం సంక్రందనో నిమిష ఏకభీర్ శతకోసేనా అజయత్ సాకమింద్రః సంక్రందనేనా నిమిషేన జిష్ణునా కారేణ దుష్యవనేన ధృష్ణునా సవింద్రేణ జయత తత్సహ ధ్వన్యుధో నర ఇషుహస్తేన వృష్ణా స ఇషుహస్తైః స నిషంగిభిర్వశీషక్కుస్రష్టా సయుధ ఇంద్ర గణేన సగో సృష్టజిత్సోమపాబాహు సద్యోర్ధ్వధన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పతే పరిదీయారథేన సోహామిత్రాగో అపపాదమానః ప్రభంజన్ సేనా ప్రభృణ యుధా జయన్మస్మాకమేద్యవితారథానాం గోత్రభిదం గోవిదం వజ్రబాహుం జయంతమజ్మ ప్రమృణంతమోజసా ఇమదూసజాతా అనువీరయధ్వమింద్రదూసఖాయో నుసగోరభధ్వం
बलविज्ञायस्थविरः प्रवीरः सहस्वान् वाजे सहमान उग्रः अभिवीरो अभिसत्त्वा सहोजा जयेन्द्रमिन्द्ररथमादिष्ठ गोविदो अभिगोत्राणि सहसामानो दायो वीरः शतमन्युरिन्द्रः दुष्यवनः पृतनाषाढयुध्यो स्माकगुंसेना अवतु प्रयुत्सु इन्द्र आसान् नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरयेतु सोमः देवसेनानामभिभञ्जतीनां जयन्तीनां मरुतो यन्त्वग्रे इन्द्रस्य वृष्णो वरुणस्य राज्ञादित्यानां मरुतागुंशद्ध उग्रम् महामनसां भुवनच्छवाना घोषो देवानां जयतामुदस्थात् अस्माकमिन्द्रः समृते सुष्ठुजेष्वस्माकय्या इषवस्तायन्तु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ జ్వాజ్వల్యమానమైన జ్యోతి ప్రజ్వలన అలానే పవిత్రమైన మంత్రోచ్చారణలతో పునీతమైన ఈ సభను వారి వాగ్దాడితో మరింత ప్రజ్వలింపజేయవలసిందిగా కోరుతున్నాం శ్రీ గరికపాటి నరసింహారావు గారిని. అలానే సభకు విచ్చేసిన ప్రభాకరాచార్యులు వైఖానస ట్రస్ట్ కార్యదర్శి వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం.